కేరళలోని తిరువనంతపురంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ కొత్త ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కేంద్రం ద్వారా కేరళలో సముద్ర తీర మరియు అంతర్గత మత్స్య సాగును సమన్వయం చేస్తూ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. చేపల ఉత్పత్తి పెంపు, మోడర్న్ టెక్నాలజీ సపోర్ట్, ఉపాధి అవకాశాల సృష్టి ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. అలాగే ఫిష్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, డ్రైయింగ్ యూనిట్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. సీవీడ్ ఫార్మింగ్, మారికల్చర్ ను ప్రోత్సహిస్తూ శిక్షణలు అందించనున్నారు. ఇప్పటికే కేరళ మత్స్యరంగంలో 1000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఉండగా ఈ ఎన్ఎఫ్డిబి కేంద్రం ద్వారా భవిష్యత్తులో మరింత ఉపాధి, స్థిరమైన మత్స్యాభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.